ఏదో ఈ శుద్ధపూసలు లెక్క, పరమ పవిత్రుల లెక్క ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే అది హరీష్ రావు అయినా లేకపోతే కేటీఆర్ అయినా, కేసీఆర్ అంటే బయటికి రాట్లేడు, మాట్లాడితే మళ్ళీ ప్రశ్నలు ఏడొస్తాయని. మొన్న వచ్చిండు వస్తుండు ఈరుడు వెళ్ళే అంటే వచ్చేసి సంతకం పెట్టుకొని ఏం చేస్తాడు ఆయన? చేసిన తప్పులకు సిగ్గుతో తల ఉంచుకోవాల్సిన పరిస్థితుల్లో మీరు చేసిన తప్పులకు 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాల పాటు విచారణ కొనసాగినా కూడా ఇంకా శిక్షలు పడే కేసులు ఉన్నాయి మీ దాంట్లో. మీరేదో ప్రతిపక్షంగా మేమేదో ప్రశ్నిస్తుంటే మమ్మల్ని అరెస్ట్ చేస్తుండ్రు. ప్రశ్నిస్తే ప్రశ్న అనేది ప్రజాస్వామిక హక్కు, ఎవరైనా ప్రశ్నించవచ్చు. కానీ నేను ప్రశ్నిస్తా తప్పు చేస్తా అని అంటే ఎట్లా? తప్పు చేసినోనికి శిక్ష పడాల్సిందే కదా, తప్పు చేయకపోతే మీకెందుకు ఉలుకు? ఇలాంటి పరిస్థితిని మీరు ఎందుకు తెచ్చుకున్నారో ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోండి.